హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ శ్రీ విష్ణు సాయి నలమోతు. ఓకే ఫ్రెండ్స్, ఒక విన్నపం ఏమిటంటే, ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఎక్కువ మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదని తెలిసింది. కావున మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్దామని వచ్చాను. అదేమిటంటే, ఒక మొక్కల్లో ఉన్న రకాలను ఏమేమి అంటారని. అదేమిటంటే, బలమైన కాండాన్ని మనం మ్రాను అంటాం. ఓకే, అలాగే మ్రాన్లు బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం. బలంగా ఉంటాయి కదా, అలాంటి చెట్లు అంటాం. గట్టి కాండం కలిగి ఉంటాయి, గుబురుగా పెరిగే మొక్కలు, వాటిని మనం పొదలు అంటాం. గట్టి కాండం కలిగి అలాగే గుబురుగా పెరిగే మొక్కల్ని మనం పొదలు అని అంటాం. అలాగే మెత్తగా ఆకుపచ్చ రంగు కలిగి ఉన్న వాటిని మనం గూల్మాలు అంటాం. మెత్తగా ఆకుపచ్చ రంగు కలిగిన వాటిని మనం గూల్మాలు అంటాం. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు. ఏదైనా ఆధారం అంటే దాని పాటుకు అయ్యే కాకుండా ఎగబ్రాకే మొక్కలు ఉంటాయి, వాటిని ఎగబ్రాకే మొక్కలు అంటారు. నేలపై పాకుతూ పెరిగే మొక్కలు పాకే మొక్కలు అంటారు. నేలపైన పాకుతూ ఉంటాయి అన్నీ పాకే మొక్కలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, దానికి మనము గట్టిగా కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలకి పొదలు అని అంటామన్నాం కదా. దానికి ఏంటి, గులాబీ మందారకి పొదలు గుబురుగా గట్టి కాండం కలిగి ఉంటాయి. అలాగే మెత్తగా ఆకుపచ్చ కాండాలు కలిగిన గుల్మాలు అని అంటారు. వాటికి ఏమంటే తులసి, గోధుమ వాటికి ఎగ్జాంపుల్స్. అదే ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే ద్రాక్ష, కాకర వాటికి ఉదాహరణలు. నేల మీదే పెరిగే వాటిని మనం పాకే మొక్కలు అన్నాం. వాటికి పుచ్చకాయ, గుమ్మడికాయ. ఓకే ఫ్రెండ్స్, అలాగే వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైనవి మొక్కలకి వివిధ భాగాలు. అంటే వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు అలాంటి మొదలైన మొక్కల యొక్క వివిధ భాగాలు. అంటే వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైన మొక్కల యొక్క వివిధ భాగాలు. ఓకే ఫ్రెండ్స్, వేర్లు గురించి చెప్పుకుందాం. వేర్లు అంటే మొక్కలో అతి ముఖ్యమైన భాగం అనేది వేర్లు. మొక్కని నీటితో పట్టి ఉంచుతాయి. ఏంటి, వేర్లు అనేవి మొక్కని మొక్కల్లో నేలలో గట్టిగా పట్టుకొని ఉంటాయి. ఇది లవణాన్ని పీల్చుకొని నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. ఏంటి, నేల లవణాన్ని వేర్లు ఏం చేస్తాయి, నేలలో లవణాన్ని నీటికి పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. అలాగే కాండం ఏం చేస్తుంది, వేర్లు పీల్చుకున్న లవణాన్ని నీటి కాండం మొక్కల్లో అన్ని భాగాలు సరఫరా చేస్తుంది. వేర్లు పీల్చుకున్న లవణం ఉంటుంది కదా, ఆ లవణాన్ని నీటిని కాండం మొక్కలోని అన్ని భాగాలకు ఇది సరఫరా చేస్తుంది. ఏంటి, కాండం. ఆకులు ఏం చేస్తాయి, ఆకుల వివిధ రకాల పరిమాణ రంగుల్లో ఉంటాయి. ఏంటి, మొక్కల ఆకులు అంటే కొద్దిగా మెత్తగా, తెల్లగా అట్లా ఉంటాయి. అన్ని ఆకులకి ఈనెలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆకుకి ఈనెలు అనేవి ఉంటాయి. ఆకులు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకి ఆక్సిజన్ను ఇచ్చేస్తాయి. మనము ఆక్సిజన్ పీలుస్తాం కాబట్టి దాని ఆకులు మనకి ఇస్తాయి. విడిచిపెట్టిన ఆకుల్లోని మనకు ఆక్సిజన్ విడిచిపెడతాయి కాబట్టి మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు. ఓకే ఫ్రెండ్స్, నా విన్నపం ఏమిటంటే, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.